హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. లేటెస్ట్గా వచ్చిన తాజా అప్డేట్స్ గురించి ఇందులో చూద్దాం. చూసే ముందు ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. మరెందుకు కలిసాం, సింపుల్గా వీడియో ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ అప్డేట్, సిద్ధు జొన్నలగడ్డ న్యూ ఫిలిం తెలుసు కదా. లాస్ట్ ఇయర్ అక్టోబర్ మంత్లో ఈ ప్రాజెక్ట్ని లాంచ్ అయితే చేశారు. అయితే ఇప్పటివరకు కూడా షూటింగ్ వర్క్ అనేది బిగిన్ అయితే కాలేదు. సిద్ధు ఏరే మూవీస్లో ఉండడం వల్లనో లేకుంటే ఈ ఫిలింకి సంబంధించి స్క్రిప్ట్ కంప్లీట్ కాకపోవడం వల్లనో లేట్ అయితే అయింది. ఫైనల్గా ఇప్పుడు షూటింగ్ వర్క్ అనేది స్టార్ట్ అయితే చేస్తున్నారు. ఆగస్ట్ 5th నుంచి రెగ్యులర్ షూటింగ్ వర్క్ అనేది స్టార్ట్ అయితే అవుతుంది. ఆగస్ట్ 5th ఫస్ట్ షెడ్యూల్ అనేది జరగనుంది. ఇందులో ఫీమేల్ లీడ్లో రాశి ఖన్నా అండ్ శ్రీనిధి శెట్టి యాక్ట్ అయితే చేస్తున్నారు. మూవీకి డైరెక్టర్ నీరజా కోనా అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ తమన్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారి నుంచి ఈ ఫిల్మ్ అయితే వస్తుంది. అండ్ ఈ ఫిల్మ్ మనకి రిలీజ్ వచ్చేసి 2025 ఇయర్ సెకండ్ హాఫ్లో ఉంటుంది. నెంబర్ 2, సరిపోదా శనివారం. ఎస్జే సూర్య గారి బర్త్డే స్పెషల్గా నాట్ ఏ టీజర్ అని చెప్పేసి ఒక వీడియోని మనకి రిలీజ్ చేశారు. సో ఆ వీడియో కట్ అనేది బాగుంది. మీరు ఇంకా చూడకపోయి ఉంటే చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అప్డేట్, విశ్వాంబర. ఈ ఫిల్మ్కి సంబంధించి కరెంట్ స్టేటస్ వచ్చేసి మూవీ షూటింగ్ గురించి కానీ అండ్ మనకి ఆఫీషియల్ టీజర్ కూడా కన్ఫర్మ్ అయితే అయింది. షూటింగ్ గురించి చెప్పాలంటే దాదాపుగా 75 to 80% షూటింగ్ అనేది కంప్లీట్ అయితే చేసుకోన్నారు. ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ ఉన్న షూటింగ్ పోర్షన్ వచ్చేసి క్లైమాక్స్లో ఒక యాక్షన్ ఎపిసోడ్ అనేది షూట్ అయితే చేయాల్సి అయితే ఉందంట. అండ్ చిరంజీవి గారి ఇంట్రో సాంగ్ అలానే మూవీలో ఒక స్పెషల్ సాంగ్ అయితే ఉండబోతుంది. సో ఈ 3 parts మాత్రమే బ్యాలెన్స్ అయితే ఉన్నాయి మూవీ నుంచి. అండ్ అఫీషియల్ టీజర్ వచ్చేసి చిరంజీవి గారి బర్త్డే అయితే వస్తుంది ఆగస్ట్ 22. సో ఆగస్ట్ 22కి టీజర్ కట్ అనేది రెడీ చేస్తున్నారు. మనకి ఆగస్ట్ 22కి టీజర్ అయితే వస్తుంది. ఇది ఒక ఫ్యాంటసీ మిస్టరీ వరల్డ్ ఫిలింగా వస్తున్నట్టు తెలుసు. సో టీజర్ కట్ అనేది ఎంత మాత్రం ఇంపాక్ట్ ఇస్తుందో చూద్దాం. అండ్ రిలీజ్లో మనకి ఎలాంటి మార్పు అయితే లేదు. 2025 ఇయర్ జనవరి 10కి ఫిక్స్ అయితే చేసుకున్నారు. షూటింగ్ కూడా దాదాపుగా అయిపోవచ్చింది. నెక్స్ట్ వన్, విడా ముయార్చి. మూవీ నుంచి మరొక పోస్టర్ అనేది రివీల్ చేశారు. సో ఐత్ కుమార్ గారి మరొక షేడ్ లుక్ అయితే మనం ఇందులో చూడవచ్చు. అలానే త్రిషా లుక్ కూడా రివీల్ చేశారు. నెక్స్ట్ అప్డేట్, తాంగలాన్. మీకు ఆల్రెడీ చెప్తూ ఉన్నాను కదా ఫ్రెండ్స్, మనకి ఈ ఫిలిం ఆగస్ట్ 15కి రిలీజ్ చేస్తున్నట్టు నౌ అఫీషియల్గా పోస్టర్ రూపంలో మనకి రివీల్ అయితే చేశారు. ఆగస్ట్ 15కి ఈ ఫిలిం రిలీజ్ కన్ఫర్మ్. మనకి రీసెంట్గానే అఫీషియల్ ఫస్ట్ ట్రైలర్ అనేది రిలీజ్ చేశారు. అండ్ రిలీజ్కి ముందు మరొక న్యూ ట్రైలర్ కట్ కూడా రిలీజ్ ఉంటుంది. మీలో ఎంతమంది తాంగలాన్ ఫిలిం కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అండ్ మీకు ట్రైలర్ ఎలా అనిపించిందో కామెంట్లో డ్రాప్ చేయండి. నెక్స్ట్ వన్, విస్పక్ సేన్ న్యూ ఫిలిం మెకానిక్ రాకీ. మూవీ నుంచి న్యూ పోస్టర్స్ అండ్ రిలీజ్ అనేది కన్ఫర్మ్ అయితే చేశారు. దివాళీ స్పెషల్గా రిలీజ్ ఉంటుంది. అక్టోబర్ 31కి రిలీజ్ చేయబోతున్నారు. ఈ ఫిలిం వచ్చేసి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అండ్ ట్రయాంగులర్ లవ్ స్టోరీ అనేది ఇందులో ఉండబోతుంది. మూవీలో ఫీమేల్ లీడర్స్లో మీనాక్షి చౌదరి అండ్ శ్రద్ధా శ్రీనాథ్ అయితే యాక్ట్ అయితే చేశారు. నెక్స్ట్ వన్, మట్కా. ఈ ఫిలిం నుంచి కొన్ని రోజుల క్రితం ఒక షెడ్యూల్ అనేది బిగిన్ అయితే చేశారు. సో ఆ లాంగ్ షెడ్యూల్ అనేది నౌ ఫినిష్ అయితే అయిపోయింది. సో ఈ లాంగ్ షెడ్యూల్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ కీ సీక్వెన్సెస్ అలానే హై ఆక్టైన్ యాక్షన్ ఎపిసోడ్స్ అలానే కొన్ని క్రూషియల్ సీన్స్ కానీ అండ్ ఒక సాంగ్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఇన్ని ఈ షెడ్యూల్లో ఫినిష్ అయితే చేశారు. ఇదంతా రామోజీ ఫిలిం సిటీలో జరిగింది. నౌ మరొక న్యూ షెడ్యూల్ వచ్చేసి ప్రస్తుతానికి ప్రోగ్రెస్లో అయితే ఉంది. సో ఈ న్యూ షెడ్యూల్ వచ్చేసి వైజాగ్లో జరుగుతుంది. నెక్స్ట్ వన్, షాహిద్ కపూర్ అప్కమింగ్ ఫిలిం దేవా. ఈ ఫిలిం వచ్చేసి పవర్ఫుల్ యాక్షన్ థ్రిల్లర్గా తీసుకుని వస్తున్నారు. మూవీకి డైరెక్టర్ రోషన్ ఆండ్రూస్. ఇతను మలయాళం డైరెక్టర్. లాస్ట్గా వచ్చేసి సెల్యూట్ అని చెప్పేసి ఒక ఫిలిం తీస్తున్నారు దుల్కర్ సల్మాన్ గారితో. ఆ ఫిలిం మీరు చూసే ఉంటారనుకుంటున్నాను. మనకి సోనీ లీవ్లో అందుబాటులో అయితే ఉంది. సో ఈ దేవా ఫిలింకి సంబంధించి రిలీజ్ డేట్ అనేది ఫిక్స్ చేశారు. 2025 ఇయర్ ఫిబ్రవరి 14కి లాక్ అయితే అయింది. ఇందులో ఫీమేల్ లీడ్లో వచ్చేసి పూజా హెగ్డే యాక్ట్ అయితే చేసింది. నెక్స్ట్ వన్, 90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్. ఈ సిరీస్ని మీరు అందరూ చూసే ఉంటారనుకుంటున్నాను. మస్ట్ వాచ్ సిరీస్. మనకి ఈ 2024 ఇయర్లో ఈటీవీలో రిలీజ్ చేశారు. ఈటీవీలో టాప్ 1లో ఈ సిరీస్ అయితే నిలిచింది. ఎక్కువ శాతం మంది ఈ సిరీస్ని వాచ్ అయితే చేశారు. అయితే డైరెక్టర్ నుంచి ఈ సిరీస్కి సంబంధించి సీజన్ 2 అండ్ సీజన్ 3 కూడా కన్ఫర్మ్ అయితే అయి ఉంది. దానికి సంబంధించి ప్రెజెంట్ ప్రొడక్షన్ వర్క్ అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ సిరీస్ని మీరు వాచ్ చేశారా? మీకు ఎలా అనిపించింది? డెఫినెట్గా నచ్చే ఉంటుంది. మీ 1 word రివ్యూ అనేది డ్రాప్ చేయండి. అండ్ ఎంతమంది సీజన్ 2 అండ్ సీజన్ 3 కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కామెంట్లో తెలియజేయండి. మనకి సీజన్ 2లో వచ్చేసి 1లో మనం 10th అయితే చూసాం. అండ్ సీజన్ 2లో ఇంటర్ అయితే చూడబోతున్నాం. అండ్ సీజన్ 3లో వచ్చేసి డిగ్రీ ఆర్ బీటెక్ అయితే ప్లాన్ చేయవచ్చు.
నెక్స్ట్ వన్ బ్రదర్. ఈ మూవీ నుంచి ఒక లిరికల్ వీడియో సాంగ్ అనేది రిలీజ్ చేశారు. నెక్స్ట్ వన్ ది వాచర్స్. ఈ ఫిలిం ఈ 2024 ఇయర్లో రిలీజ్ చేస్తున్నారు. ఫ్యాంటసీ హారర్గా వచ్చింది. నౌ ఈ ఫిలింకి సంబంధించి VOD మనకి ఇండియాలో బుక్ మై షో అండ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ అయితే చేశారు. 2 మోడల్లో అందుబాటులో అయితే ఉంది. సో ఈ ఫిలింకి IMDb రేటింగ్ వచ్చేసి 21,000 ఓట్స్తో 10కి 5.7 అయితే ఇచ్చున్నారు. సో మీకు ఫ్యాంటసీ హారర్ మూవీస్ ఇష్టం ఉంటే ఈ ఫిలింని వాచ్ చేయవచ్చు. ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాత్రమే అందుబాటులో అయితే ఉంది. నెక్స్ట్ వన్ ఫైండ్ మీ ఫాలింగ్. ఇది నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ మూవీ, రొమాంటిక్ కామెడీ మ్యూజికల్ డ్రామా ఫిలింగా వచ్చింది. ఈ ఫ్రైడేకి వచ్చేసి ఈ మూవీని నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేశారు. సో తెలుగు డబ్బింగ్ కూడా వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను, తెలుగు డబ్బింగ్లో కూడా ఈ మూవీ అందుబాటులో అయితే ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్నవారు ట్రై చేసే పని అయితే చేయండి. నెక్స్ట్ అప్డేట్ ది అకాలి. ఈ ఫిలిం వచ్చేసి మే మంత్లో థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. తమిళ ఫిలిం ఇది. డార్క్ మిస్టరీ హారర్ థ్రిల్లర్ క్రైమ్ అయితే వచ్చింది. ఈ ఫిలిం నౌ OTT ప్లాట్ఫామ్ ఆహా తమిళ్లో రిలీజ్ చేశారు. నెక్స్ట్ వన్ మూరనే కృష్ణప్ప. రీసెంట్గానే ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేసింది. ఇది కన్నడ మూవీ. మూవీని నౌ OTT ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ చేశారు. సో ఈ ఫిలిం అమెజాన్ ప్రైమ్ వీడియోలో నౌ మీరు వాచ్ చేయవచ్చు. కామెడీ డ్రామాగా వచ్చింది. నెక్స్ట్ అప్డేట్ కంగువా. మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ డేట్ కన్ఫర్మ్ చేశారు. జూలై 23కి రిలీజ్ చేస్తున్నారు. ఇది ఒక ఫైర్ సాంగ్గా ఉండబోతుంది. మూవీకి మ్యూజిక్ వచ్చేసి దేవిశ్రీ ప్రసాద్ గారు అందించారు. సో సాంగ్ ఎలా ఉందో చూద్దాం. జూలై 23కి రిలీజ్ ఉంటుంది. నెక్స్ట్ అప్డేట్ బ్లూ లైట్. ఈ 2024 ఇయర్లో ఈ ఫిలిం రిలీజ్ అయితే అయింది. సో మూవీ వచ్చేసి సూపర్ న్యాచురల్ హారర్ మిస్టరీ థ్రిల్లర్గా అయితే వచ్చింది. ఈ ఫిలిం తెలుగు డబ్బింగ్ కన్ఫర్మ్ అయితే చేశారు. తెలుగు ఒకటే కాదు, తమిళ్ హిందీ కూడా రిలీజ్ చేస్తున్నారు. మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో అండ్ VR OTT ప్లాట్ఫామ్లో త్వరలో అప్లోడ్ అయితే చేస్తున్నారు. ఇంకా డేట్ కన్ఫర్మ్ కాలేదు. నెక్స్ట్ వన్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కమ్మింగ్ సూన్ అని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేశారు. సో మళ్ళీ ఐ లోగో అనేది మార్చడం జరిగింది. సో ఈసారి కూడా మనకి నాగార్జున గారి హోస్ట్గా ఉండబోతున్నారు. సో సీజన్ 8కి సంబంధించి కంటెస్టెంట్స్ లిస్ట్ అండ్ త్వరలోనే డేట్ కూడా రివీల్ చేస్తారు. లైక్ సెప్టెంబర్ మంత్లో స్టార్ట్ అవ్వచ్చు అనుకుంటున్నాను. వెయిట్ చేయండి. అండ్ కంటెస్టెంట్స్ లిస్ట్ రాగానే కూడా మీకు అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ అప్డేట్ మిర్జాపూర్. మనకి రీసెంట్గానే అమెజాన్ ప్రైమ్ వీడియోలో సీజన్ 3 అనేది రిలీజ్ చేశారు. అయితే సీజన్ 3 అనేది ఫైనల్ సీజన్ కాదు, దానికి కంక్లూజన్ అయితే లేదు. సీజన్ 4 కూడా మన ముందుకు తీసుకొని వస్తున్నారు. దానికి సంబంధించిన రెనోవేషన్ వర్క్ అనేది జరుగుతుంది. సో సీజన్ 4 అనేది వస్తుంది. సో ఇదే ఫైనల్ సీజన్గా ఉండబోతుందేమో, లేకుంటే ఇంకా సీజన్ 5 కూడా ప్లాన్ చేస్తారు, ఐడియా లేదు. సీజన్ 4 అనేది కన్ఫర్మ్ అయితే అయింది. దానికి సంబంధించిన వర్క్ అనేది జరుగుతుంది. అది ఫ్యూచర్లో మన ముందుకు తీసుకొని వస్తారు. సో మీరు ఇంకా సీజన్ని కానీ చూడకపోతే చూడండి, మస్ట్ వాచ్ సిరీస్. నెక్స్ట్ అప్డేట్ ట్విస్టర్స్. ఈ ఫిలిం ఈ ఫ్రైడేకి థియేటర్స్లో రిలీజ్ చేశారు. మూవీ వచ్చేసి డిజాస్టర్ యాక్షన్ థ్రిల్లర్గా వచ్చింది. మూవీ ఎలా ఉందో నాకు తెలియదు, నేను చూడలేదు ఇంకా. సో ఫ్రెండ్స్, మీరు చూసుంటే మీకు 90sలో వచ్చిన ట్విస్టర్స్ నచ్చిందా లేకుంటే ఇది నచ్చిందా కామెంట్లో డ్రాప్ చేయండి. VOD అనేది కన్ఫర్మ్ చేశారు. మీరు డేట్ని క్యాలెండర్లో మార్క్ చేసుకోండి. ఆగస్ట్ 20కి VOD రిలీజ్ ఉంటుంది. సో VOD రిలీజ్ చేసేటప్పుడు మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అలానే హిందీ కూడా ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. మనకి తెలుగు తమిళ్ సో ఇవి ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు, కన్ఫర్మ్ కావు కూడా అనుకుంటున్నాను. ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఈ ఫిలిం మనకి థియేటర్స్లో కానీ అండ్ OTT ప్లాట్ఫామ్లో ఆగస్ట్ 20కి ప్రీమియర్ చేస్తారు. నెక్స్ట్ అప్డేట్ డైరెక్టర్ బుచ్చిబాబు సేన అండ్ రామ్ చరణ్ కాంబో ఫిలిం 10 టైటిల్ పెద్ది. ఈ ఫిలిం రెగ్యులర్ షూటింగ్ వర్క్ వచ్చేసి సెప్టెంబర్ మంత్ నుంచి స్టార్ట్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు రామ్ చరణ్ గారు ప్రస్తుతానికి ఖాళీగానే ఉన్నారు కదా, ఇప్పటి నుంచి స్టార్ట్ చేయవచ్చు కదా అంటే మూవీ నుంచి కొంచెం బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అలానే కొంచెం మీసాలు అయితే పెంచాల్సి అయితే ఉందంట ఆ లుక్ కోసం. సో అందుకే సెప్టెంబర్ మంత్కే ఈ ఫిలిం రెగ్యులర్ షూటింగ్ అనేది స్టార్ట్ అయితే అవుతుంది ఆ లుక్లోకి రాగానే. సో ఇవి ఫ్రెండ్స్ ఈ రోజుకి అప్డేట్స్ వీడియో వచ్చేసి. లైక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక షేర్ అనేది చేయండి. మోర్ మెంబర్స్కి మన వీడియో రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.